ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు స్త్రీలు నల్లపూసలు ధరించడంలోని పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది, సర్వ కార్యసిద్ధికి దోహదపడుతుంది. ఇక ఈరోజు మరో ప్రత్యేకత, సమ్మక్క సారక్క జాతర ప్రారంభం. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ విద్యాపరమైనటువంటి విజయాల్ని కలిగిస్తుంది, చిక్కు సమస్యలకి పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికై శనగలు దానం, అలాగే దక్షిణామూర్తి యొక్క పూజలు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అపశృతుల్ని సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు నివారింపబడతాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత మొదలవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మార్పులు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి, ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు వృత్తిలో చేకూరుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు సంఘటనలు దూరమవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. ఆకస్మిక ధనం లభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా అర్ధాష్టమ శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రమాదాల నుంచి రక్షింపబడతారు. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు ఆందోళన కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అదృశ్య సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆందోళనలు తగ్గుతాయి. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరిగేది వేరొకటిగా పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు కలిసి వస్తాయి. మానసిక సంతోషం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సానుకూల వాతావరణానికి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అపశృతులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి.
గృహ విషయాలు అనుకూలం, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆందోళనని అరికట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఆర్షధర్మాన్ని, సంప్రదాయాల్ని పాటించేటువంటి కుటుంబాలలో వివాహ వేడుకలకి చాలా ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటిది నల్లపూసల ధారణ. ఈ నల్లపూసల ధారణ యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని, సంప్రదాయాల్ని పాటించే కుటుంబాలలో వివాహ వేడుకకు చాలా ప్రాముఖ్యం ఉంది. మాంగళ్యం తర్వాత అంతటి ప్రాధాన్యత నల్లపూసలకు ఉంటుంది. వధువు నల్లపూసల్ని ధరించడంలో ఎన్నో అంతరార్థాలున్నాయి. నల్లపూసలనేవి దృష్టి దోష పరిహారకాలు. వీటినే నీలమణులు అంటారు. నాకబడి సందర్భంలో వధువు తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి. పెద్ద ముత్తైదువుల చేత పూజలు చేయించి వారి చేతనే వధువుకి నల్లపూసల్ని ధరింపచేస్తారు. సంతాన సిద్ధికి, సౌభాగ్య సిద్ధికి, అనుకూల దాంపత్య సిద్ధికి ఇవి దోహదపడతాయి అని నమ్మకం. ఈ నల్లపూసల్లో ఒక పగడాన్ని, ఒక ముత్యాన్ని ఉంచితే కుజచంద్రుల, రాహువు యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. సంపూర్ణ మానసిక ప్రశాంతత, పూర్ణాయుష్యు లభిస్తాయి. సౌభాగ్య సిద్ధి చేకూరుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఈ రోజు ఆవు నెయ్యి, ద్రాక్షరసం, సంపెంగ పూలు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, సొరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు ఆవుకు మేతగా వేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈ రోజు అన్ని కళా సంబంధమైనటువంటి వృత్తులలో, చేతి పనులకు సంబంధించిన వృత్తులలో నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి, నూతన గృహాన్ని కొనుగోలు చేయటానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో అన్ని పనులలో విజయం కలగటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ చేసి విష్ణువుని తులసి దళాలతో అర్చన చేయటం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు చేసే ప్రతి పనిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించబడి చక్కటి విజయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో నియమానుసారంగా కొన్ని విషయాలు గనక పాటించినట్లయితే ఇంట్లో వివాహం కావలసినటువంటి వారికి త్వరగానే వివాహం అవుతుంది. వివాహం కాలేదండి, అనేక సంబంధాలు చూస్తున్నాం, చేదాకా వచ్చి సంబంధాలు చేజారిపోతున్నాయి. అమ్మాయి నచ్చిందంటారు, చక్కగా బాగుందంటారు, తీరా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకొక సంబంధం చూసుకోవాల్సింది అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతోంది. దీని వెనకాల దాగిన పరమార్థం అర్థం కావడం లేదు. మాకు వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా దోషం వచ్చిందా, మా అమ్మాయికి వివాహం ఎందుకని ఆలస్యం అవుతోంది, లేక మా అబ్బాయికి వివాహం ఎందుకని కావటం లేదు అని చెప్పేసి చింతించే వారి సంఖ్య ఇటీవల కాలంలో కోకొల్లలుగా కనిపిస్తోంది. దీని వెనకాల పరమార్థం గ్రహచారగతుల రీత్యా
ఒక విధంగా ఆచరించటం అలా ఉంచి గృహ వాస్తు శాస్త్రరీత్యా కూడా దోషం ఉన్నట్టయితే తప్పనిసరిగా వివాహం ఆలస్యం కావటానికి ఆస్కారం ఉంది. చాలా మంది సిద్ధాంతులను కలవడం జరిగింది. జ్యోతిష శాస్త్రవేత్తలు కూడాను చాలా చక్కగా ఉంది అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం, తప్పనిసరిగా ఈ నెలాఖరికల్లా అయిపోతుంది, ఏం పర్వాలేదమ్మా అని చెప్పారు. అయినప్పటికీ కూడా సరే అని చెప్పేసి కూర్చున్నాం. తీరా సంబంధం వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసి వెళ్ళిపోయిన తర్వాత మాకు అవసరం లేదండి అని చెప్పేసి కబురు వచ్చింది. దాని రీత్యా మాకు ఒకటే చింత, వాస్తు శాస్త్ర రీత్యా ఈ ఇంటికి ఏదైనా దోషం ఉందేమో అని చెప్పేసి భావిస్తున్నాం అన్నవాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. వాస్తు శాస్త్రానికి వివాహం ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గనక మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని విచిత్రవంతమైనటువంటి లక్షణాలు మనకు బయలుపడతాయి. గృహమే కదా స్వర్గసీమ. గృహిణి అనేటువంటి పదం వివాహం అయిన తరువాతనే కదా ఆ యోగం పట్టేది. అందుచేత వాస్తు శాస్త్రంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే వివాహాలు ఆలస్యం కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఆ దోషాలు? ఈ దోషం ఉంటే దాన్ని సవరించడం ఎట్లా? ఆ దోష సవరణ కోసం మేము పాటించవలసిన నియమాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో అసలే మాఘమాసం వచ్చేస్తోంది. వివాహాలు జోరుగా సాగేటువంటి పుణ్యకాలం. అంతేకాకుండా కొత్తగా గృహాలు కూడా కట్టుకునేటువంటి వాళ్ళు ఈ మాసంలోనే ప్రారంభం గనక చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం అధికంగా కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇటు పెళ్లిళ్ళు అటు నూతన గృహాలు ఈ రెండిటికి కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా మనం గ్రహిస్తూ వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంట్లో గనక వాయవ్య కోణంలో గనక వాయువు బలం కలిగి గనక లేకపోయినట్లయితే చాలా మంది ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. వాయువ్య మూల మాత్రం కొద్దిగా ఇంత చీమ దూరే అంత సందుంచి మాత్రం కడుతున్నారు. వాయువ్యంలో తప్పనిసరిగా గృహం నిర్మాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం ఉండాలి, కొద్దిగా ఖాళీ ఉంచాలి. వాయువ్య బలం గనక తగ్గితే వివాహాలు ఆలస్యం అవుతాయి అనేటువంటి సూత్రం. వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా ఉంటే వాయువ్య మూల గదిలో పడుకోమనండి, తప్పనిసరిగా వివాహం జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా గనక నిద్రించినట్లయితే త్వరగా వివాహం సిద్ధిస్తుంది అని చెప్పేసి కూడా మనకు వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకోవలసిన విశేషాంశం. అంతేకాకుండా ఈ గదికి వేసేటువంటి గోడ రంగును బట్టి కూడా ఉంటుందండి. ఈ మధ్యకాలంలో కలర్ థెరపీ బాగా వాడుతున్నారు చాలామంది. సున్నం కొట్టిస్తున్నామండి మా ఇంటికి, గురువుగారు ఏ రంగు వేయమంటారు, మా పడక గదికి ఏ రంగు వేయమంటారు, మా వాయువ గదికి ఏ రంగు వేయమంటారు, ఇళ్ళంతా కూడా ఏ రంగు వేయమంటారు, మీరు చెప్పినట్టే మేము నడుచుకుంటాం చెప్పండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రంగుల కహానీ వెనకాల చాలా అంతర్లీనమైనటువంటి అంతరార్థాలు దాగి ఉన్నాయి. వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా ఉంటే వాయువ్య గదిలో నిద్రించేటువంటి వారు ఆ గదికి మాత్రం లేత రంగు కలిగినటువంటి రంగులే వాడాలి, ముదురు రంగులు మాత్రం వాడకూడదు. లేత రంగు మీ ఇష్టం ఏదైనా సరే లైట్గా ఉండాలి. ఆ రంగు గనక వాడినట్లయితే తప్పనిసరిగా కోరికలు నెరవేరటానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిద్రించేటువంటి గదిలో ప్రేమ పక్షుల జంట కలిగినటువంటి ఫోటో గోడకి తగిలించండి. 2 పక్షులు చక్కగా అలా 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 విహరిస్తూ ఉన్నట్టుగా ఉండాలి, ఆకాశంలో హంసలమైనట్టుగా. అలా గనక ఉన్నట్లయితే ఆ అమ్మాయి నిద్ర నుంచి లేవగానే ఆ పక్షులను చూసుకుంటుంది, వెంటనే మనోభావంలో వివాహం అయితే బాగుండనుకుంటుంది. వెంటనే పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి ప్రీత్యర్థం వివాహం కుదిరి తీరటానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం పెట్టడం వల్ల కూడానండి గ్రహచార గతులు అనేటువంటివి తారుమారవుతాయి. అంటే గ్రహచార రీత్యా ఉపద్రవాలు గనక ఉన్నట్లయితే ఆ ఉపద్రవాల నుంచి రక్షణ కోసం పక్షులకి ఆహారం పెట్టేటువంటి సంప్రదాయం ఉందండి. మనకి కోడి ఉంది, కోడికి సజ్జలేయండి, మీ పనులు వెంటనే నెరవేరుతాయి.
అట్లాగే కప్ప ఇంట్లోకి వచ్చిందనుకోండి, మీరు కాలుతో తన్నద్దు కప్పల్ని ఎప్పుడూ కూడా. ఆ కప్పని పట్టుకొని దర్జాగా నీటి ప్రాంతం ఉన్న చోటికి వదిలేయండి, అట్లా అవే వెళ్ళిపోతాయి. అవి మీకు మేలు చేస్తుంది. కుక్కలకి ఆహారం పడేయటం. అందుకే దైవం మానవ రూపేణ ఈ కలియుగంలో ఉద్భవించిన బాబావారు కూడా తాను భిక్షాటన చేసినటువంటి వివిధ పదార్థాలని వివిధ రకాలైన జంతువులకు అలా 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 పడేసేవారు. ఎందుకంటే ఈ భిక్షాటనలో తనకు భిక్ష వేసినటువంటి వారి యొక్క గ్రహచార గతుల రీత్యా ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా పటాపంచలైపోవాలి అనేటువంటి తత్వ చింతన అక్కడ మనకు కనిపిస్తుంది. నిద్ర నుంచి లేవగానే మీకు గోవు గనక కనిపిస్తే చక్కగా గోవుకు గ్రాసం వేయండి, ఒక అరటిపండు తినిపించండి. అలాగే కోడి, పిల్లి ఇలా జంతువులు మనకు చుట్టూతా కనిపించేటువంటివి. ఈ జంతువులకు ఆహారం వేయటం వల్ల కూడా తప్పనిసరిగా త్వరగా మన కోరికలు నెరవేర్చేటువంటి స్థితిగతుల్ని గ్రహాలు ఏర్పరుస్తాయి. గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ, ఈ విషయాన్ని మరికొన్ని కొత్తగా మరింతగా వివాహం కావలసిన వారి కోసం ఇంకా చెప్పుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే త్వరగా వివాహం కావటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? వివాహం కావలసినటువంటి కన్య గాని వరుడు గాని ఎవరైనా సరే గౌరీదేవి ప్రార్థన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియా కళ్యాణ కాంత కాంతాం సుదుర్లభాం అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, పారే నీటిలో 1/2 కేజీ కందులు మంగళవారం నాడు తూర్పు దిశగా కనుక వదిలినట్లయితే త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.